హాయ్ అండి. హెల్తీగా దోసలు వేసుకోవాలనుకుంటే ఈసారి బియ్యంతో కాకుండా కొర్రలు వేసి దోసలు చేసుకోండి. చాలా బావుంటాయి. అలాగే వీటిని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్‌లోకి 3 కప్పుల కొర్రల బియ్యం తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకుంటారో అదే కప్పుతోటి 1 కప్పు మినపగుళ్ళు కూడా వేసుకొని, పావు స్పూన్ మెంతులు వేసి వీటిని బాగా కడుక్కొని 6-7 గంటల సేపు నానబెట్టుకోవాలి. పిండి వేసుకునే ముందు ఒక హాఫ్ గ్లాసు అటుకులు నానబెట్టుకొని అన్నిటినీ కలిపి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొర్రలు ఎంత ఎక్కువ సేపు నానితే పిండి అంత సాఫ్ట్‌గా గ్రైండ్ చేసుకోవచ్చు. రెగ్యులర్‌గా వేసుకునే దోస పిండిలాగే దీన్ని నైట్ అంతా పులియబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్‌కి చక్కగా పులుస్తుంది. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర, తగినన్ని నీళ్లు పోసి దోస బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పిండిని 2 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాసెస్ అంతా మీకు తెలిసిందేనండి. వీడియోకి లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.